భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రతి కార్యక్రమంలో కూడా ఓ ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క జాతకాన్ని ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలితంగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఎన్నో రకాలైనటువంటి ముందస్తు ఫలితాలని కృష్ణమాచార్య చెప్పగలిగారు. ఫలించినటువంటి ఈ అన్ని అంశాల యొక్క ఘనత గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసనా ఫలమే తప్ప దీంట్లో నా యొక్క గొప్పతనం ఈ మాత్రం లేదు. ఒకవేళ నేను చెప్పినటువంటి అంశాలు ఏవైనా ఫలించకపోయి ఉంటే అది నా పరిజ్ఞాన లోపం మాత్రమే. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి రేవంత్ రెడ్డి గారి యొక్క భవితవ్యాన్ని, ప్రత్యేకించి దేశకాలమైన పరిస్థితుల్లో మోదీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అవుతారని, గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని, ప్రాచీనమైన గవ్యశాస్త్రాన్ని ఈ రెండింటిని ప్రామాణికంగా తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలోని అద్వితీయమైన రాజయోగాన్ని ముందస్తుగానే చెప్పడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, వారెవరో కాదు, మనందరికీ కూడా భారతదేశంలో మనందరికీ కూడా సుపరిచితులు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ యొక్క కుమారుడు రాహుల్ గాంధీ గారి యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది, సమీపమైన భవిష్యత్తులో ప్రధానమంత్రి తత్సమానమైన స్థితికి వారు చేరుకోబోయే అవకాశం ఉందా, లేదా వారు అలాగే మిగిలిపోతారు? 10 సంవత్సరాలు వారి యొక్క తల్లిగారి యొక్క చేతిలో యూపీఏ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఎందుకో ప్రధానమంత్రి అవ్వలేదు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ లేదా మిత్రపక్షాల నుండి వారి యొక్క పేరును వెల్లడిస్తే కూడా ఎవరూ ఒప్పుకోలేదు. ఒకవేళ తాను ప్రధానమంత్రి అభ్యర్థిని అనుకున్నప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో కూడా సొంత బలమే కాదు, మిత్రబలం కూడా సరిపోలేదు. మరి ఇలాంటి సంకటమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారి కానీ మళ్ళీ భారతావనిలో పునర్వైభవం రాబోతుందా? అసలు వీరి జాతకంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి యోగం ఉందా? ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పబోయేటువంటి సందర్భంలో ముందే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను. రాహు సంఖ్య అయినటువంటి 4, కేతు సంఖ్య అయినటువంటి 7 కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని తెలియజేస్తాయని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు రాహు సంఖ్య అయినటువంటి 4 రాకూడదు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. వీరి యొక్క జాతకంలో అమాత్యుడు ప్రధానమంత్రి, తత్సమానమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి రాజయోగం వీరి జాతకంలో తప్పకుండా ఉంది. మరో అంశాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో కూడా ఒక చక్కని అంశం ఉంది. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. ఆ ఉత్తరాన ఉన్నటువంటిది ఈ వంశం. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి స్వతంత్రావని వచ్చినటువంటి తరువాత మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు. 16 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. వారి కుమార్తె అయినటువంటి ఇందిర 3 దఫాలుగా ప్రధానమంత్రి అయ్యారు. వారి జీవితంలో కూడా 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి యొక్క కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా 5 సంవత్సరాల పాటు వారు ప్రధానమంత్రి అయ్యారు. వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే నడిచింది. ఇంకా స్వతంత్ర భారతావని యొక్క 70-80 సంవత్సరాల యొక్క ఈ స్థితిని చూస్తే ఎక్కువ కాలం భారతావనిని పరిపాలన చేసింది వారే. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే వీరిలో చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి పీఠానికి ఈ కుటుంబం దగ్గరలోనే ఉంటుంది. రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, ప్రియాంక గాంధీ గారు అవ్వచ్చు, వారి కుటుంబానికి సంబంధించిన చివరి వంశాంకురం ఉన్నంత వరకు కూడా
తప్పనిసరిగా వారు ప్రధానమంత్రి పీఠానికి దగ్గరలోనే ఉంటారు. ప్రధానమంత్రి తత్సమానమైనటువంటి స్థితిని వారు పొందగలిగినటువంటి స్థితి ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరో చక్కని అంశంతో మరో కార్యక్రమంలో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. For more videos like this, subscribe Big TV channel.